నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. మహిళలకు తీపి కబురునే చెప్పుకోవాలి, అకౌంట్లలోకి డబ్బులైతే రానున్నాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే మహిళలకు డబ్బులు అందించనున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలిసిందే. ఈ నెల అంటే ఫిబ్రవరి 16 నుంచే అర్హత కలిగిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమ కానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 10 రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద డబ్బులు జమ కానున్నట్లు తెలిసింది. మరోవైపు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు అధికారులు ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో వైఎస్ఆర్ చేయూత పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ స్కీమ్ కింద ఇప్పటికే లబ్ధి పొందిన వారికి పథకం ద్వారా ఎలా ప్రయోజనం కలిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు మండల కేంద్రాల్లో చేయూత చెక్కులను అర్హత కలిగిన వారికి అందజేస్తారు. దీంతో మహిళలకు ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు. కాగా వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద డబ్బులు గతేడాది రావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో ఆలస్యమైంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా వైఎస్ జగన్ సర్కార్ ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి రాని వారు ఈ స్కీమ్ కైతే అర్హులు. 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల లోపు మెట్టభూమి కలిగిన వారు ఈ స్కీమ్ ప్రయోజనాలనైతే పొందొచ్చు. గత 3 ఏళ్ల కాలంలో ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధిదారులకు 666 కోట్ల మేర ప్రయోజనం లభించింది. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ స్కీమ్ కింద 478 కోట్లు అందించారు. పట్టణ ప్రాంత మహిళలకు 188 కోట్ల లబ్ధి చేకూరింది. మరో 10 రోజుల్లో అర్హత కలిగిన వారికి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.